ఆలోచనతో చివరిదాకా డ్రాగ్ ఆన్ చేసి ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చి 13వ తారీఖు నేను వెళ్ళా. అంటే కేవలం 28 రోజులు, 28 రోజులే మాకున్న సమయం. మహాముదురు మీద పంపించారు. అది అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతని మేర, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతని మేర. కానీ ఆ రోజు గారా కమిట్మెంట్, నేను ఏదో పంపించారులే ఏదైతే నేను చెప్పని ఏ రోజు గారా నేను వదిలేలా. ఒక కమిట్మెంట్తో ఈరోజు ఎవరు మాకు ₹1 ఇవ్వాల, చెప్పిన రూపాయి గారు ఇవ్వాల, పార్టీ చెప్పింది కూడా ఏ పార్టీ చెప్పింది వల్ల ఎవరు ₹1 ఇవ్వాల. ఆస్తులు అమ్ముకుని అన్నీ అమ్ముకుని ఆ విధంగా అంటే నమ్మకంతో పనిచేసిన తర్వాత జరిగిన సంఘటనలు. సరే అక్కడ కాదు ఇంకో చోట అని చెప్పని, మళ్ళీ పెనలూరు అని చెప్పని, మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ ఇంకో వంశీ ఆయన వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పని, అంటే వాడుకుని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపించే విధంగా ఉంది. కానీ ఒక స్థిరమైన నాయకత్వం లేకపోతే ఒక స్థిరమైన స్థానం ప్రమోట్ చేయాలని ఆలోచన అనేది లేదు. కానీ చెప్తాం కదా దేవుడి దయ వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అక్కడ నిర్ణయాలు అట్లాంటివి చెప్పేది ఎవరు? చంద్రబాబు గారా, లోకేష్ గారు, లేకపోతే మధ్యలో మీడియేటర్లా? చంద్రబాబు గారు, లోకేష్ గారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారు అనేక మంది. అంటే వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైనా మంచి అయినా చెడైనా కూర్చోబెట్టి నిర్ణయం తీసుకు